12,600 కోట్ల రూపాయలతో 6 లక్షల ఎకరాల పోడు భూములకు ఈ పథకం వర్తింపుతో 2.10 లక్షల చెంచు గిరిజన రైతులకు మేలు. మన్ననూరులో మే 18వ తేదీన ముఖ్యమంత్రిచే ఈ పథకం ప్రారంభం కానుందని జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండలంలోని జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో ఉద్యానవన శాఖ, భూగర్భ జలాల శాఖ, ఐటీడీఏ మరియు డిటిడిఓ అధికారులతో పాటుగా జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్, రఘునాథ్, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణలతో కలిసి కలెక్టర్ ఇందిరా సౌరగిరి జల వికాసం పథకంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పైలట్ ప్రాజెక్టుగా అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండలంలోని మన్ననూరులో ప్రవేశపెట్టనున్న ఇందిరా సౌరగిరి జల వికాస పథకానికి సంబంధించి చేపట్టవలసిన పనులను అధికారులకు వారు క్షుణ్ణంగా వివరించారు. గిరిజన ప్రజల వ్యవసాయ భూములకు నీటి సౌకర్యంతో పాటు విద్యుత్ సౌకర్యం కల్పించి వారి భూములలో ఉద్యాన పంటల సాగు చేసే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు వారు వివరించారు. పోడు భూములు వర్షాధారం ద్వారానే సాగు చేస్తూ ఉండటం వలన గిరిజనులు అభివృద్ధికి నోచుకోవటం లేదని, ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం అట్టి పోడు భూములకు నీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో బోరు బావులను త్రవ్వించి సౌర విద్యుత్ సౌకర్యం కల్పించి ఉద్యాన పంటలు సాగు చేసే విధంగా డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు వంటి పనులకు ఈ పథకం ద్వారా గిరిజన రైతాంగానికి మేలు చేస్తాయని వారు వివరించారు. ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లుగా తక్షణమే భూగర్భ జల అధికారులు తమ బృందాలతో గ్రౌండ్ వాటర్ సర్వే జరిపి బోర్బావులను సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు కావలసిన పండ్ల మొక్కలు, డ్రాగన్ ఫ్రూట్, అవగాడో, నిమ్మ, మామిడి, జామ, వెదురు లాంటి మొక్కలను సిద్ధం చేసుకోవాలని, అలాగే డ్రిప్ పైపులను, స్ప్రింక్లర్లను సరిపడినన్ని అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. రోడ్ మార్కింగ్ చేసుకుంటూ పోయింది టౌన్లో నుంచి. పక్కనే చేసుకోవాలి. ఇది గట్టిగా